బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు ఆయన లాయర్ సిద్ధార్థ్ లుధ్రా వాదనలు వినిపించారు. ఎలక్షన్ ముందు కావాలని అక్రమ కేసులో అరెస్ట్ చేశారని అన్నారు. బెయిల్ పిటిషన్పై విచారణ చేసినప్పుడు కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు లుధ్రా. 2018 నుండి విచారణ చేస్తుంటే సాధించింది ఏంటన్నారు. ఇప్పుడు మళ్ళీ హడావుడి విచారణ ఎందుకని లుధ్రా ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చంద్రబాబుకు సంబంధించి హైకోర్టులోని స్కిల్ స్కామ్ కేసులోని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. మొత్తం 2 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వాదన జరిగిన పరిస్థితి కనపడుతుంది. నిన్న చంద్రబాబుకు సంబంధించి వైద్య పరీక్షలు అట్లాగే వైద్యులు సూచించిన రిపోర్ట్ ను సంబంధించిన మెమోను చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో సబ్మిట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 తిరిగి ప్రారంభమైన విచారణ నేపథ్యంలోని తొలుతగా సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదైతున్నారో అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన కేసు వ్యవహారానికి సంబంధించి గతంలో చంద్రబాబు కోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారు. బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీని నిర్వహించినందుకు తెలంగాణ పోలీసులు కూడా కేసు నమోదు చేశారనేది మాత్రం కోర్టు దృష్టికి ఇటు సిఐడి తరఫున న్యాయవాది తీసుకెళ్లారు. ఇంకా దాంతో పాటు అవినీతి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులోని బెయిల్ ఇవ్వటం సరైన విధంగా కాదు, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోని సంబంధించి కొన్ని తీర్పులు ఉన్నాయన్న అంశాన్ని కూడా కోర్టు దృష్టికి పొన్నవోలు తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు అవినీతి అక్రమం చేసే వాటికి చట్టం వదిలిపెట్టదు, వారికి ఎవరైనా సరే సమాజానికి దీని ఒక మెసేజ్ గా వెళ్ళాలి. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఈ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలు ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా అవినీతి కూరుకుపోయింది. దాంతో పాటు మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇప్పటికే సిఐడి స్వీకరించింది. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో కేసు విచారణలో ప్రభావం చూపుతారనేది మాత్రం సిఐడి తరఫున న్యాయవాదిగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన వినిపించిన తర్వాత ఇటు చంద్రబాబుకు సంబంధించి సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుధ్రా తన వాదనలు ప్రారంభించారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్షన్ ముందు కావాలని చెప్పి చంద్రబాబుపై అక్రమ కేసుతో అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్ విచారణ చేసే కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. 2018 నుంచి విచారణ చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు కేసులకు సంబంధించి పూర్వపరాలు దాంతో పాటు పురోగతి ఎంతవరకు సాధించారు అనేది మాత్రం ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ హడావుడిగా విచారణ ఎందుకు చేస్తున్నారు, దాంతో పాటు సిమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ లోనే మేము అంతా వెరిఫై చేయలేదు, దాంట్లో చాలా వరకు పూర్తి స్థాయిలో తప్పుడు తడికలు ఉంది అనేది మాత్రం సిద్ధార్థ్ లుధ్రా తన వాదనలు వినిపించారు. దాంతో పాటు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదు అనేది మాత్రం ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన వారికి రిపోర్ట్ లో ఉన్నాయనేది మాత్రం ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకుని జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే కేసుకు సంబంధించి లోతైన అంశాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అనేది మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న లుధ్రా తన వాదన వినిపించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ముగిశాయి. కేసుకు సంబంధించిన ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన తీర్పును మాత్రం హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మీద బయటకు ఉన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ నెల 28కి మధ్యంతర బెయిల్ కి సంబంధించి గడువు ముగుస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మీద త్వరితగత నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా ఇప్పటికే చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. దాంతో పాటు చాలా కీలకంగా అంశం చూసినట్టయితే నిన్న వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ లోని చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఉందో హార్ట్ ఎక్స్టెన్షన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయనకి ఇలాగే జైల్లో ఉంటే గనక పూర్తి స్థాయిలో హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది మాత్రం చూసినట్టయితే ఒక రకంగా చంద్రబాబు ఆరోగ్యపరమైన మాత్రం పూర్తి స్థాయిలోని ఇబ్బందులు ఉన్నాయనేది మాత్రం వైద్యులు సూచించిన నేపథ్యంలో కోర్టు ఏదైతే ఉందో హెల్త్ ఇష్యూ దాని మీద దాంతో పాటు హెల్త్ సంబంధించి అంశాల దాని మీద కూడా చంద్రబాబుకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెప్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి కోర్టు మాత్రం ఇందుకు సంబంధించిన రిజర్వ్ చేసిన తీర్పుని ఇంకొద్దిసేపటి క్రితమే 2 పక్షాలకు సంబంధించిన వాదనలు మాత్రం ముగిశాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.